హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. మన మలేషియా ట్రిప్లో ఈరోజు ఒక కొత్త వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మేమైతే మలేషియాలో ఫేమస్ గ్యాంగ్టిక్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అండ్ ఈ ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేమందరం కూడా ఒక మినీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. టోటల్ 12 సీటర్ అనమాట ఈ బస్సు. సో 12 మెంబర్స్ కూడా ఇది వేరే ఫ్యామిలీ కూడా మింగిల్ అవుతున్నారు. సో మేమందరం అక్కడికి వెళ్తున్నాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. డిస్టెన్స్ వచ్చి మేము కేఎల్ టవర్స్ నుంచి స్టార్ట్ అయ్యాం, ట్విన్ టవర్స్ దగ్గర నుంచి. అక్కడి నుంచి ఈ గ్యాంగ్టిక్ ఐలాండ్ వచ్చి డిస్టెన్స్ 55 కిలోమీటర్స్ అనమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే సెల్ఫీ ఫోటో బూత్ ఉంది. సో పిల్లలు సెల్ఫీ తీసుకోవడానికి ఇక్కడ ఒక కాయిన్ వేస్తే మనకి సెల్ఫీ ఫోటో అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఐటమ్స్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. ఎవరైనా షాపింగ్ చేయాలన్నా సరే షాపింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నేను బయట వ్యూ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ప్రతిదీ కూడా డైరెక్షన్ మెన్షన్ చేశారు. సో గ్యాంగ్టిక్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి, సో ఆ మ్యాప్ త్రూ మనం ఫాలో అయ్యి పైకైతే రీచ్ అవ్వచ్చు. ఫైనల్గా రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదేంటంటే ఈ క్యాబిన్స్ అనేది ఆగదు. సో ఆటోమేటిక్గా అనమాట మనం ఫ్లో ఎక్కుతూ ఉండాలి. అండ్ ఇది ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. నాకైతే గ్రీనరీ లొకేషన్స్ అవి చాలా ఇష్టం. సో ఇక్కడ మేము అందరం క్యాబిన్లో కూర్చున్న తర్వాత వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ రోప్ వే త్రూ మనం పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఉంది. సో పైనుంచి స్టెప్ వైజ్ వస్తుంది అనమాట. సో అది నేను మీకు షూట్ చేస్తున్నాను. అండ్ ఇది వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దది, బట్ పైనుంచి షూట్ చేయడం వల్ల చాలా చిన్నగా కనిపిస్తుంది. అండ్ ఇది ఏంటంటే ఆన్ రోడ్ పైన నుంచి మనం క్రాస్ చేసుకుని అటు సైడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనం వెళ్ళే రోప్ వే అనేది దీని పైనుంచి, రోడ్ పైనుంచి క్రాస్ అవుతుంది. ఇప్పుడు ఈ రోప్ వే మన రోప్ వేస్ అన్నిటిలో కూడా బిగ్గెస్ట్ రోప్ వే అంటే ఇది. పైకి వెళ్ళే కొద్దీ మనకి ఈ ఫాగ్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా 3 or 4 స్టెప్స్ వైజ్ ఉంటుందన్నమాట. మనకి ఒక్కొక్క స్టెప్ మనం ఇంక్రీజ్ అయ్యి క్రాస్ చేసుకుని వెళ్ళే కొద్దీ కూడా మనకి ఫాగ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఆ లొకేషన్స్ దగ్గర పిక్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టాప్ చేస్తారనమాట. ఈ స్టాప్ చేసింది ఏంటంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా సీనరీస్ బాగుండి వ్యూస్ నచ్చి ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ రోప్వే క్యాబిన్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ దాని మీద అది వచ్చేయచ్చు. వాటర్ వరల్డ్ అవుటర్ వ్యూ ఇదంతా కూడా వాటర్ వరల్డ్.
ఇది లాస్ట్ స్టాప్, ఇక్కడ డ్రాప్ అయిపోతాం. ఇక్కడ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, మనకి వాళ్ళు ఫోటో తీస్తారు అండ్ ఫొటోస్ కావాలంటే మనం సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ ప్లేస్ అంతా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ అయిన ప్లేస్ అనమాట. వీకెండ్స్లో ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.